మేడం ఏదైతే ఉందో మళ్ళీ వైసీపీ పార్టీ వాళ్ళు మళ్ళీ మాట్లాడేటప్పుడు మూడు అదుపులో పెట్టుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. గతంలో ఎన్నికల ముందు ఏదైతే మాట్లాడారో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. నా సహనాన్ని మీరు పరీక్షించొద్దు. పవన్ కళ్యాణ్ ఏంటంటే మరి మీరు చూస్తే తట్టుకునే పరిస్థితి అంటారు. నిజంగా ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారి మీద కానీ పార్టీ మీద మీరు పార్టీ వాళ్ళు సంబోధిస్తారు. మిమ్మల్ని చూసి తట్టుకోలేని పరిస్థితి మమ్మల్ని కాదు, మీ నియోజకవర్గం ఎక్కడెక్కడ మీ ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్నారో మీరు వెళ్ళి ఒకసారి పర్యవేక్షించమనండి. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇవాళ మీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు యలమంచిల్ని తరివేరు, నియోజకవర్గంలో నుంచి తరివేరు సార్. నా తర్వాత నా మాటల ముందో నా మాటల తర్వాత వీడియో కూడా ప్లే చేయండి. ఎందుకు తరిమారో కనుక్కున్నారా? పోనీ దేనికి తరుముతున్నారో తెలుస్తుందా మీకు? కారణం ఏంటి? దేని తరిమారు? అవును సార్, అడ్డగోలుగా భూదందాలు చేస్తానంటే తరమకి ఏం చేస్తారు? కొంతకాలమే సహిస్తారు ఎవరైనా కూడా. మనం అనుకుంటే అయిపోదు కదా. నిజాయితీకి మారిపోయారు జనసేన పార్టీ, నిజాయితీకి నిలువుటద్దం జనసేన ఎమ్మెల్యేలు చెప్తారు. మీరేమో తరిమేశారు, తిరగబడ్డారని చెప్తున్నారు. తరిమింది నేను చెప్పడం ఏందండి? ట్రోల్ అయిపోయి పెద్దగా అన్ని ఛానల్స్ లో వస్తే నేనేం కావాలని క్రియేట్ చేసి చెప్పింది కాదు కదా. నేను ఆ ఉత్తరాంధ్రలో ఉన్నాను కాబట్టి, నేను గ్రౌండ్ రియాలిటీ నాకు తెలుసు కాబట్టి, నేను తెలుసుకున్నాను కాబట్టి చెప్పాను. ఆ వీడియో ప్లే చేయండి, తెలుస్తుంది నిజాయితీకి ఎంత మాత్రం మీరు మారిపోయారు అనేది. అడ్డగోలుగా దందాలు చేస్తుంటే ఎవరు సార్ ఊరుకుంటారు? 18 నెలల కాలంలోనే తరిమారంటే ఎంత షేమ్ సార్, అది ఎంత షేము. వెళ్ళమనండి, ఈయనని వెళ్ళమనండి వాళ్ళ నియోజకవర్గానికి. వెళ్తే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నీ నియోజకవర్గాలలో దళితుల్ని బహిష్కరిస్తున్నారు, ఏం చేస్తున్నావు? నీ నియోజకవర్గాలలో ఆడబిడ్డను రేప్ చేశారు. వైసీపీ వాళ్ళు కొంతమంది పేటీఎం బ్యాచ్ కావాలని క్రియేట్ చేసేది అనేది జనసేన పార్టీ చెప్తుంది. ఎందుకు క్రియేట్ చేస్తారు? ఎవరికి ఏం అవసరం? కాదు సార్, నేను దళిత మహిళనే సార్. మేము అక్కడి నుంచి ఎన్నో అవమానాలు, ఎన్నో హ్యూమిలేషన్స్ పడి వచ్చిన వాళ్ళమి. కావాలని ఎందుకు చెప్పుకుంటాం బయటకు వచ్చి? ఆ పిల్లలు చదువులేంది, వాళ్ళ మనసులేంది, ఇప్పుడే వాళ్ళ మనసులో అలాంటి బీజాలు పడ్డాయంటే అర్థం ఏంటిది? సరే కొన్ని స్కూల్ పిల్లలు పెట్టారా అనుకోండి, ఇప్పటి వరకు అతన్ని సస్పెండ్ చేశారా? సస్పెండ్ చేయాలి కదా. అదే హెడ్ మాస్టర్ ఎస్సీ అని చెప్పి మరోసారి టీడీపీ అధికార ప్రతినిధి అయితే ఏమైతుంది సార్? టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ గారు కూడా కంప్లైంట్ చేశారు. ఎవరైతే ఈ వైసీపీ ఉన్నారో ఇప్పుడు మహాసేన రాజేష్ కోసం మాట్లాడే నేనైతే నా విలువ తగ్గించుకోలేను. కానీ టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ సార్, నేను ఆ విలువ తగ్గించుకోలేను. నీ జాతి పరంగా నీ జాతికి అన్యాయం జరుగుతుంటే నీ వాయిస్ వినిపించకుండా ఊడిగం చేస్తానంటే నువ్వు ఏ పార్టీలో ఉండే అధికార ప్రతినిధి అయితే ఏం సార్? ఏమి నువ్వు పడలేదా? నువ్వు దళితుడివే కదా, నువ్వు అక్కడి నుంచి వచ్చిన వాడివే కదా. అగ్రవర్ణ కులాలు కానీ వాళ్ళ అహంకారం ఎలాగుంటుందో నీకు తెలియదా? నిజంగానే అంత చిన్న బిడ్డలు, పసిబిడ్డల నోట్ల నుంచి ఆ మాటలు ఎందుకు వస్తాయి? నీకు జాతరైతే జాతికి అండగా ఉండి, ఏ పార్టీలో ఉన్నా, నేను ఈ పార్టీలో ఉన్నా, నా జాతికి అండగా ఉండడానికి, మన జాతికి మనం అండగా ఉండకపోతే ఎందుకు సార్? ఏ పదవులు అనుభవిస్తే ఏమవుతుంది సార్? సో నేను ఏమంటున్నాను అని అంటే, అక్కడ జరిగింది వాస్తవం. నేను రియాలిటీ చెక్ చేశాను, నేను కూడా మాట్లాడాను వాళ్ళతోటి, ఆ బిడ్డలతోటి. నువ్వు ఎవరైతే ఆ బిడ్డల్ని హ్యూమిలేట్ చేస్తారో వాళ్ళకాడికి పోయి నువ్వు మైకులు పెట్టేసి వాళ్ళతో మాట్లాడించమంటే, ఆ వెళ్ళినోడు కూడా ఎవడు? జనసేనకు సంబంధించినటువంటి దాసుడు. ఆ ఫోటోలు కూడా బయటికి వచ్చాయి కదా. మరి మీరు వెళ్ళి మీ సెల్ఫ్ డబ్బాలేంది? మీకేం సంబంధం అసలు? అక్కడ దళితులుగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అన్నోడు ఎస్సీ అవ్వచ్చు, బీసీ అవ్వచ్చు, ఏఓసీ అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు సార్. ఆ మాటలు అనకూడదు. చిన్న బిడ్డల మనసుల్ని ఇబ్బంది పెట్టకూడదు. స్కూల్ స్టేజ్ నుంచే ఇలాంటి పరిస్థితులు అవుతున్నాయి అని అంటే, నీ సనాతన అద్దెకు తెచ్చుకున్న నీ సనాతన ధర్మాన్ని నీ నియోజకవర్గాలలో చూపిస్తానంటే దళితులు ఊరుకుంటారు అనుకుంటున్నారా సార్? ఏంది మీకు చేతనైతే పరిపాలన చేయండి. 164 ఇచ్చారు, చేసుకోండి పరిపాలన, ఎవడు కాదన్నాడు? అంతేగాని సనాతన ధర్మం పరిపాలన చేతకాని రోజే సనాతన ధర్మం, మత కలహాలు, కలహాలు వస్తాయి. సో మీరు మీ పద్ధతులని కాస్త మార్చుకుంటే డెఫినెట్గా బాగుంటుంది. లేదు మేము ఇలాగే ఉన్నామంటే, ఎక్కడైతే మీరు బహిష్కరిస్తున్నారో అదే దళితులు రాబో రోజులలో మీ అన్ని నియోజకవర్గాలలో మిమ్మల్ని బహిష్కరిస్తారు. రాసుకోండి. మేడం, ఎన్నికల ముందు ఇప్పుడున్నటువంటి జగన్ ఇచ్చే పథకాల కన్నా మించినటువంటి సంక్షేమం ఇస్తామని చెప్పారు. ఏదైతే ఉందో కూటమిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు. ఈ 18 నెలల కాలంలో ఏమన్నా అప్పటికిప్పుడు కానీ మార్పులు కనపడుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే? సార్ మీరు జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ కదా, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. అంటే మీరు గ్రౌండ్ లెవెల్లో వెళ్తారు కాబట్టి అడుగుతాను. ఆడబిడ్డ నిధి 1500 ఇచ్చారా? లేదు, అది రాలేదు. యువతకి 3000 రూపాయలు ఇస్తానన్నారు, ఇచ్చారా? అంటే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నారు. అట్లా అనలా. అవకాశాలు 20 లక్షలు ఇస్తానన్నారు, అది వదిలేయండి. 3000 ఇస్తానన్నారా లేదా? యువతకి నిరుద్యోగ భృతి ఇచ్చారా? లేదు. సూపర్ 6 లో 2 ఇవ్వలేకపోతే సూపర్ హిట్ ఎట్లయితుంది సార్? 90% అమలు చేసిన ఎవరన్నా సూపర్ 6 అమలు
సూపర్ 6 అసలు అమలు start కాలేదంటే చేయలేదు. అసలు వారి నాలుక మందం అని సాక్షాత్తు చంద్రబాబు గారు చెప్తారు. అదే అంటున్నాను. మరి ఇప్పుడు ఎవరి నాలుక మందం? ఇప్పుడు 2 పథకాలు అసలు స్టార్టే చేయలేదు, ఇవ్వలేదు. ఆ మిగతా ఇచ్చిన ఆ 4 పథకాలు కూడా ఫస్ట్ ఇయర్ ఇవ్వలేదు. ఇచ్చారా ఫస్ట్ ఇయర్ ఏ పథకం అన్నా? పోనీ ఆ అమ్మఒడి అంటే అదే వీళ్ళు పేరు మార్చుకున్న తల్లికి వందనం తెచ్చుకున్నారు. ఆ దాన్ని ఏం చేశారు? 13,000 కదా ఇచ్చారు. అది కూడా ఏంది అరకొర ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు వరకు ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి లబ్ధి చేకూర్చారు? ఒకసారి శ్వేతపత్రం, అసలు శ్వేతపత్రాలు రిలీజ్ చేయడంలో ఘనపాటి కదా మన చంద్రబాబు నాయుడు గారు. 18 నెలల కాలంలో ఒక్క శ్వేతపత్రం ఎందుకు రిలీజ్ చేయలేకపోతున్నారు? చెప్పాలి కదా సార్. అంతేకాకుండా ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు లెక్కలతోటి వాళ్ళని నిలబెట్టి కడుగుతుంటే ఒక్కరు కాకపోతే ఒక్కరన్నా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తున్న ఈ తప్పు లెక్కలు అవి కాదండి, ఇదిగోండి ఇది 2014 నుంచి 19 ఇంత జరిగింది, 19 నుంచి 24 ఇంత జరిగింది, 24 నుంచి ఈ 18 నెలల కాలంలో మేము ఇంత చేశాము, మీరు తప్పు లెక్కలు చెప్తున్నారని ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టేటువంటి ధైర్యం ఉందా సార్? ఉందా? లేదు. ఎందుకంటే మీరేం చేయలేదు కాబట్టి. అంటే గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేశారు రాష్ట్రాన్ని. ఆ అప్పులు ఆ గుంటలో పూడ్చిరాటాకే మాకు సమయం సరిపోతుందంటారు. జగన్ చేసిన అప్పులకి వడ్డీలు కట్టడానికే, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులకి వడ్డీలు కట్టడానికే సరిపోతుంది ఈ రోజున ఆర్థిక పరిస్థితి. రెడ్డి గారు ఎంత అప్పులు చేశారో ఒక స్ట్రైట్ అవే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అప్పు చేశారు అని అన్న విషయం చంద్రబాబు నాయుడు గారు గానే లోకేష్ బాబు గారినైనా వచ్చి మాట్లాడమనండి. మీరే అసెంబ్లీ సాక్షిగా 5.5 లక్షల కోట్ల అప్పు చేశారని చెప్పారు. దాంట్లో 3.5 లక్షల కోట్ల అప్పు మాది. ఏది కరోనా లాంటి విపత్తు వచ్చి 2 సంవత్సరాల్లో కూడా ఏ పథకం ఆపకుండా అందరికీ ఇచ్చి అంతా డెవలప్మెంట్ చేసి 17 మెడికల్ కాలేజీలు తెచ్చి 4 పోర్టులు తెచ్చి 15,000 రైతు భరోసా కేంద్రాలు తెచ్చి నాడు నేడు ద్వారా డెవలప్మెంట్ చేసి ఉద్దానం లాంటి దాన్ని డెవలప్ చేసి రిషికొండలో 400 కోట్లు పెట్టి డెవలప్ చేసి ఇవన్నీ ఏంటి? 17 మెడికల్ కాలేజీలు అనేది స్థలాలు కేటాయిస్తే మెడికల్ కాలేజ్ ఎలా అవుతాయి అనేది సాక్షాత్ చంద్రబాబు గారు అంటారు. ఓన్లీ స్థలం కేటాయించి టెంకాయ కొడితే మెడికల్ కాలేజీ అంటారు. కాదు సార్, ఒక పాయింట్ లెట్ మీ కంప్లీట్. మీరు ఇది అడిగారు అప్పుల విషయంలో నేను ఇవ్వాల్సిన క్లారిటీ ఏంటనంటే చెప్పారు 3.5 లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చేసి. మరి మనం వచ్చి 18 నెలల కాలంలో 2,60,000 కోట్లు అప్పు చేసాం. ఏ పథకం ఇవ్వలేదు, మళ్ళీ సూపర్ 6కి ఖర్చు పెట్టలేదు, ఏమీ చేయలేదు. ఎందుకు చేశారు ఇంత తప్పు? మరి ఇంకా 3.5 సంవత్సరం ఉంది. మరి అప్పుడు శ్రీలంక అయిందా? ఇప్పుడు శ్రీలంక అవుతుందా? ఇప్పుడు శ్రీలంక అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క మనిషి మీద మీ మీద 70,000, నా మీద 70,000 ఎవరు తీర్చాలి సార్? ఈ అప్పంతా ఎవరు తీర్చాలి? ఏదే ప్రైవేట్ మెడికల్ కాలేజీని ప్రభుత్వంలో ఉన్నదాన్ని ప్రైవేట్ చేస్తామంటే 5,000 కోట్లు ఉంటే చేయబడలా. 5,000 కోట్లు నీ దగ్గర లేక నువ్వు తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తులకి పీపీపీ విధానం అని చెప్పేసి మార్చేస్తున్నారు. మరి డబ్బులు ఏం చేశారు? 2,60,000 కోట్లు డబ్బులు ఏం చేశారు సార్? ఇవన్నీ లెక్కలే కదా.